Shomro, and I wish you all the best for third year. నేను సంతోషిస్తున్నాను. బైబిల్లో ఈ రోజున ఎప్పుడు నేను నికోదేము అనేవాడిని. షోమ్రోన్ చదువుతుంటే నీకోదేము అంటే తప్పు చదువుతున్న చూస్తే నీకోదేము అనేది కాదు, చెప్పకూడదు. ఒకసారి నేను సరి చేసుకున్నాను. నికోదేము కాదు, నీకోదేము కదా, యెరూషలేము కాదు, యెరూషలేము. కొన్ని బైబిల్లో మనము కొన్ని పదాలు అలా పలకం. ఎందుకంటే దేవుడు ఇచ్చినట్టు మన పేరు మనం చక్కగా చెప్పుకోవడం ఆశీర్వాదం. ఈ ఉదయకాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ 58వ కీర్తన ధ్యానానికి ముందుగా కాపుదలను బట్టి నేను దేవుని పనులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన వారం మీ ప్రేమ, అనేక మంది ప్రార్థన, అమ్మగారికి జరిగినటువంటి చిన్న సర్జరీలో దేవుడు తోడైనప్పుడు ఆ మొరకు తీర్చుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ. కుటుంబం మొత్తం చాలా సంవత్సరాల తర్వాత, కరోనా తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు. నాకు జ్ఞాపకం లేదు, ఒక దూర ప్రాంతం గుర్తులేదు, దగ్గర వెళ్ళాము. కానీ ఒక దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి సందర్భంలో మరి 7 రోజుల్లోనే ఎన్ని జరిగాయో మనకు తెలుసు, ఎన్ని ప్రమాదాలు జరిగాయో మనకు తెలుసు. ఆ అనుమానంలో చనిపోయిన కుటుంబాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఆయన కాపుదల లేకపోతే ఏమీ లేదు. ఎందుకు నేను ఎప్పుడు భయపడని చెప్పినట్టే, కృప తప్ప ఏది కూడా మనల్ని కాపాడాలి. దేవుని స్తోత్రం. ఏ అపాయము నాకుగా తన జీవితంలో నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటుంది అసలు మొదటి వచ్చి చదివినట్లయితే, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడాలన్నది నిజమా? ద రూలర్స్, అధిపతులారా మీరు నీతి న్యాయం గురించి మాట్లాడుతుంది కరెక్టేనా? ఆయన పరిపాలనలో దావీదు మహారాజు సౌలు మహారాజు తర్వాత రాజయ్యాడు. తాను చిన్ననాటి నుంచి దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని చిత్త ప్రకారమే నడిచాడు. అందరిలాగా ఆయనకి అభిషేకం కూడా పెద్ద గ్రాండ్గా కూడా జరగలేదు. చిన్నప్పుడు గొర్రెల కాపరే. సమూయేలు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి దగ్గర కూడా ప్రవక్త ఇంటికి వచ్చి, మీ ఇంటిలో మీ కుమారులలో ఒక రాజును చేస్తానంటే దావీదు పేరు వాళ్ళ నాన్నగారు చెప్పలా, మరిచిపోయాడు వాళ్ళ నాన్న. ఇంకెవరు లేదు అనుకుంటే ఆ సమయం గుర్తు చేశాడు. మరొకడు అంటే తృణీకరింపబడిన వాడు తన ఫ్యామిలీలో. అలా పైకి వచ్చిన తర్వాత దేవుడు దావీదుని తీసుకొచ్చి, నేను దేవునితోనే నీతి న్యాయం జరిగిస్తాను అని పెద్దవాడి మహారాజుగా కూడా ఎక్కడ కూడా దావీదుకి నేను నాది నా రాజ్యం అనుకోలేదు. హీ నెవర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నా దేవుడు ఇచ్చాడు, అదే తన కుమారుడికి నేర్పాడు. సొలొమోను కూడా ఎప్పుడు కూడా నా తండ్రి రాజ్యం స్థిరపరచువాడా, నా తండ్రి నిబంధన స్థిరపరచువాడా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి. ఏ గుడ్ రిలేషన్ ఫాదర్ అండ్ సన్. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పబడతాం ఈ రోజున. తండ్రుల నేను మీ నాన్నగారికి థ్యాంక్ యూ సార్ ఫర్ రిమెంబరెన్స్ ఫాదర్స్ డే. కనుక తండ్రి ఎలా నడిస్తే కుమారుడు అలా నడుస్తాడు.
కనుక కుమారులారా మీ తండ్రిని గౌరవించండి, మీ తండ్రిని ప్రేమించండి. మీ తండ్రి నీకు జన్మించాడు కాబట్టి రుణపడి ఉండండి జీవితాంతము, తరతరములకు. తండ్రే లేకపోతే సీడే లేదు కదా, తల్లే లేకపోతే జీవమే లేదు కదా. కాబట్టి ఈ ఫాదర్స్ డే రోజున దావీదు తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి, పరమ తండ్రిని గౌరవించాడు. తన తండ్రిని గౌరవించాడు, ధృవీకరించినా కూడా తన కుమారుడైనటువంటి సొలొమోను ఎప్పుడు కూడా నాదేని రాజ్యం లేదు. హీ రెస్పెక్టెడ్ ఫాదర్స్ కింగ్డమ్ అండ్ ద రెయిన్, ఆ పరిపాలనను అని గౌరవించారు. అందుకని అధిపతులారా మీరు నీతిమంతులు మాట్లాడేది కాదండి, మనం కూడా మన తండ్రిని గౌరవిద్దాం, తండ్రిని ప్రేమిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీ దగ్గర వేసిన వారికి కూడా నా హృదయపూర్వక వందనములు. మరి అందరికీ, పురుషులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న అంటే ఒక నమ్మకం, నమ్మకమే. నాన్న అంటే నమ్మడమే. నాన్నగారు మనల్ని నమ్ముతారు, మనం నాన్నగారు నమ్ముతాం. చిన్న ఉదాహరణ, మా నాన్నగారు ఎప్పుడు కొట్టలా మమ్మల్ని, ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు చదువుకోమని కూడా చెప్పాల. మేమందరం మేమే చదువుకున్నాడు, అదే చెప్తుంటారు. మా పిల్లలకి నేను ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు చదువుకోమని కూడా చెప్పలేదు, వాళ్ళే చదువుకుంటారు. అంత నమ్మకం మా మీద మా నాన్నగారికి. అలాగే మేము కూడా నమ్మకంగా ఉండి నాన్నగారికి కొంచెం మంచి పేరు తెచ్చే స్థాయిలోనే ఉన్నాం. ఆ విధంగా దేవుడు మమ్మల్ని దీవించారు, మా బిడ్డలందరూ, మమ్మల్ని అందరినీ. అందుకే నాన్న అంటే నమ్మకం. నాన్నగారు ఎప్పుడు బిడ్డల పట్ల తప్పు చేయరు, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే ఆరాటపడుతూ ఉంటారు. నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలి నా కుమారులైనా కుమార్తెలైనా కోరుకునేవారు నాన్నగారు. కాబట్టి మరి నాన్నగారికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మరి మీరు కూడా మీ తల్లిదండ్రులని, ముఖ్యంగా తండ్రిని గౌరవించాలని కోరుకుంటూ, ఈ యొక్క ఇప్పటి వరకు అయ్యగారు చక్కగా చెప్పారు 58వ కీర్తన. దానిలో మనం 2 సార్లు రాయబడేటువంటి పదం ఒక్కసారి ఆలోచిస్తే, న్యాయము, తీర్పు, తీర్చుట, ఈ పదాలు 2 సార్లు కనిపిస్తున్నాయి. అయితే చివరి వచనంలో ఒకే ఒక వచనం, నిశ్చయముగా ఆ నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. నిశ్చయము, నిశ్చయము అనే పదం కూడా 2 సార్లు. నిశ్చయం అంటే ఇంకా కంపల్సరీ, కన్ఫామ్. నిశ్చయం, కన్ఫామ్, కన్ఫామ్గా, తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. నిజమే. మీరు గత వారం యాజకుల్ని ప్రేమించి, వారి కుటుంబాన్ని ప్రేమించి చక్కగా 25th యానివర్సరీ చక్కగా జరిపించారు. మీరందరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. మీ ప్రేమ చొప్పున మేము కూడా మరి దూర ప్రాంతం వెళ్ళి, కేరళ అనేది గాడ్స్ సిటీ అంట, అంటే దేవతలు నివసించే ప్రదేశం అని మరి పేరు అనుకోనకుండా మరి మేము వెళ్ళామంటే మొదటిగా మీరు కూడా వచ్చినట్లే మాతో పాటు. ఎందుకంటే మేము ఏ స్థలానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా అందరి గురించి ప్రార్థించాం, అందరి జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా మాతో పాటు వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా కేరళ వచ్చి చక్కగా ప్రార్థించుకున్నారు. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ఇదే నమ్మకం, ఇదే నిశ్చయం. ఏంటి? నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. దేవుడు మనందరికీ తప్పకుండా న్యాయాన్ని తీరుస్తాడు. మనకు కావలసినటువంటి మన అవసరతను తప్పకుండా తీరుస్తాడు. ఇదే మన తండ్రి అయిన దేవుని మీద మనకున్న నమ్మకం. మన తండ్రి అయిన దేవుని యొక్క నమ్మకం, నా బిడ్డలు ఎప్పుడు తప్పు చేయరు అనే నమ్మకం మన తండ్రి అయిన దేవుడిది. కాబట్టి మన దేవుని నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా మన దేవుణ్ణి నమ్ముకుందాం. నిశ్చయంగా మన దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చాడు, తీరుస్తాడు, ఇంకా ఎప్పటికీ తీరుస్తానే ఉంటాడు. న్యాయమే
మన పట్ల జరిగిస్తాడు అని నమ్మి మన దేవుని స్తుతించాలని, మన దేవుని నామాన్ని మీరందరూ కనపరచాలని కోరుకుంటూ ఈ యొక్క 58వ కీర్తన కూడా ముగించుకుందాం. ఆ విధంగానే మరొకసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి వీలుంటే మీ కుటుంబాలతో దూర ప్రాంతాలు వెళ్ళి దేవుని దర్శించుకొని, దేవుని ప్రార్థించుకొని మనందరినీ కూడా మీతో పాటు తీసుకెళ్లాలని, అందరికీ అలాంటి గొప్ప అవకాశం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన గాక, మనందరి నమ్మును గాక, మనం కూడా మన దేవుని యందు నమ్మకాన్ని కలిగి దేవుని యొక్క గొప్ప సాక్షులుగా, గొప్ప బిడ్డలుగా ఉండును గాక. జ్ఞాపక వారికి మరొకసారి నా ధన్యవాదాలు. సమయమైనప్పటికీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. దేవుడు సహోదరుని ప్రార్థన ఎందుకు నేను పదే చెప్తున్నంటే, భారతదేశంలో మేము ఎక్కిన విమానమే యాక్సిడెంట్ అదే ఉండే షాక్ అయింది. ఇక్కడ తెల్లవారుజాము వచ్చి కానీ వార్త తెలుస్తా అన్నాడు. నువ్వు చూసేవాడు శుక్రవారం చెప్పి ఏంటమ్మా అంటే, మనం ఎక్కిన ఫ్లైట్ ఎయిర్ ఇండియానే బ్లాస్ట్ అయింది, ఒక్కదలే బ్రతికి. నాకు ఎట్లా నోటిఫికేషన్ చూశారు, అప్పుడు అనుకున్నది లేదు, నిన్న తెలియదు. దేవా ఇదంతా గొప్ప చప్పుడు కొడదాము, దేవుని స్థితిస్తాం. మన దగ్గర ట్రైన్స్లో వెళ్తున్నారు, వెహికల్స్లో వెళ్తున్నారు. మా తల్లి గారి మాత్రం నా ప్రార్థన కంటే మా తల్లి గారు, నేను జనరల్ ప్రయాణాలు చేస్తాను కానీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్ళ మీద, కార్లు, నీటి మీద కదమ్మా, తర్వాత మన డిఫెన్స్ నేవీ విమానాల్లో ప్రయాణించే పేరు చేసి ఆ తల్లికి కూడా వందనాలు తెలుసు. మన నోటి నుంచి మన బిడ్డల కోసం ఏది అడుగుతామో కదా, ప్రతిరోజు ప్రయాణ పద్ధతి కూడా మనం ప్రార్థన చేసే అంశం మనకి ఇచ్చాడేమో. ఒక్క వారం రోజులు వెళ్ళి దిగి వచ్చిన తెల్లవారే దేవునికి ఆ బిడ్డల కుటుంబాలు కూడా దేవుడు ఆదరణ కలిగించేయాలి. మన సంఘాన్ని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఆధ్యాత్మిక ఎదుగుదాం. నిజంగా మా బ్రదర్స్ ఎక్కడున్నారో కానీ రోజు అంగరు కుదురు పెట్టే ఖర్చు దాచిపెడితే ఫ్యామిలీ మొత్తం విమానాలకు వచ్చి, అవునా? ఎంత ఖర్చు అది, చాలా. మన చిల్లు పడకుండా సోదరులారా, వీడియో చూసేవారా, డు నాట్ వేస్ట్ ఫర్ ద అదర్ థింగ్స్. ప్రభు దర్శనం ఒక అతను దాచిపెట్టుకొని చాలా కష్టంగా నాగపట్నాలు అనుకున్నాడు. అదే కష్టమే. చిన్నప్పుడు నాగాలు సాగడమే కష్టమైపోయింది. అది వెళ్ళటం కాదు, క్రైస్తవులు వేరే ఆలోచనలు కాబట్టి మనం ఏది పడితే వాటికి వెళ్ళం కాబట్టి ప్రభు దర్శించిన స్థలాలు వెంట మనకి ఆశీర్వాదకరం తెలియజేస్తూ, ఈ త్రిత్వ పండుగ దినాన అమ్మగారు కూడా వందనాలు, శుభాలు, కంగ్రాచులేషన్స్ అండి. 8వ నంబర్ పాట పాడుకుందాం. త్రిత్వమై నిత్యత్వమున అనేటువంటి పాటను పాడి దేవుని మహిమపడతాం. త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా, త్రిత్వమై నిత్యత్వముననే తత్వమగు దేవా,
సమాధానాన్ని కలుగునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధునికి స్తోత్రాలు. త్రిత్వమై ఏకత్వమైనటువంటి దేవానికి స్తోత్రం. ఈ పండుగ దినాన మాతో మాట్లాడండి. మా బిడ్డ ఎంతో ప్రయాసతో నీ స్థాయికి వచ్చినారు, దూర ప్రాంతాల నుంచి వింటున్నారు, చూస్తున్నారు తండ్రి. ఈ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేస్తుంది. ఆత్మైన దేవ, పరిశుద్ధాత్మడా, మమ్మలను మాలో నివసించువాడా, ప్రతి హృదయాన్ని మీరు తాకండి. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మరొకసారి మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. త్రిత్వ పండుగ శుభాకాంక్షలు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ క్యాలెండర్ జనవరి మొదటి వారం ప్రారంభమై క్రిస్మస్ తర్వాతి ఆదివారములు, ఆ తర్వాత ఎపిఫానీ ఆదివారం, రూపాంతర ఆదివారం, తర్వాత ప్రభువు సిలువ వేయక ముందు 70 దినాలు సప్తగేసిమ, 60 దినాలు సెక్సగేసిమ, 50 దినాలు పింపగేసిమ, ఆ తర్వాత లెంట్లోని 5 వారములు జరిగిన తర్వాత మట్టల ఆదివారం జరుగుతుంది. ఈస్టర్ తరువాత ఒక 5 వారములు మరలా ప్రభు ఆరోహణం అయ్యే వరకు పండుగలాగా జరుపుకుంటాం. అప్పటి వరకు తెలుపు చక్కగా వైట్తో ఈ యొక్క వస్త్రాలు దేవాలయం చూస్తుంటాం. ఇక ఆయన ఆరోహణమైన ఆదివారము, ఆ తర్వాత పెంతెకొస్తు ఆదివారం అనగా ప్రభు ఆరోహణమై 50 దినాలప్పుడు పెంతెకొస్తు పండుగ గత వారంలో జరుపుకున్నాం. ఈ రోజున త్రిత్వ పండుగ. నెక్స్ట్ వీక్ త్రిత్వం తర్వాత మొదటి ఆదివారం, మరలా ఆ తర్వాత క్రిస్మస్ వరకు అటువంటి కాలముతో ఇక ముగించబడుతుంది. అటువంటి కాలంలో మొదటి ఆదివారం మనకి క్యాలెండర్ తిరిగి ప్రారంభించబడుతుంది. సిరీస్ మరలా పాత నిబంధనల పాఠం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద క్రిస్టియన్ క్యాలెండర్ ఆఫ్ లూథరన్ చర్చ్. ఒక క్యాలెండర్ చూపించినప్పుడు నేను ఒక అతనికి, చాలా పెద్దవారు వారు, ఆయన సేవకుడే, మేము చెప్పాము 250 ప్రసంగాలు ఈ రోజున చెప్పే ఈ ప్రసంగం మరలా 5 సంవత్సరాల తర్వాతే ఉంటుంది. దట్స్ ఎ గ్రేట్ డిజైన్ ఆఫ్ క్రిస్టియన్. నేను చెప్పకూడదు వాళ్ళకి ఒకసారి ఫీజులో మీరు పెద్ద పుస్తకాల్లో ఉంటుంది సిరీస్. మనం ఇప్పుడు చేసేటువంటి ఈ సిరీస్ ఇది ఏ సరణి అంటారు. ఏ తర్వాత బిసిడి అని జనరల్ సరణి ఉంటాయి. ఎంత క్రమంగా ఏదో చెప్పింది గుర్తుకొచ్చి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాలకూడదు. దెర్ మస్ట్ బి ఎ ప్లాన్. నీ ప్రయాణానికి ప్రణాళిక చేసుకుంటావు, నీ వస్త్రాలు ప్రణాళిక చేసుకుంటావు, నీ బిడ్డను ఏ స్కూల్లో చేరాలో ప్రణాళిక చేసుకుంటావు. అవునా? మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఏ బస్సు ఎక్కాలో, ఏ ట్రైన్ ఎక్కాలో, ఏ పనికి వెళ్ళాలో, రేపు పని ఎక్కడో ప్లాన్ చేసుకుంటావు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏది పెడుతుంది? దేర్ మస్ట్ బి ప్లాన్. దేవుడు ఒక ప్రణాళికని ఆనాటి మిషనరీస్ ఈ రోజున ప్రపంచంలో వారికి మేము చెప్పాం. నా ప్రక్కన ఎవరో కూడా ఉన్నారు. ప్రపంచంలో ఏ లూథరన్ చర్చికి వెళ్ళినా కూడా ఈ పాఠ్య భాగమే చదువుకుంటాం. ఈ రోజున పరిశుద్ధ త్రిత్వ పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ ట్రినిటీ. ఈ పండుగ దినాన దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. చదవటువంటి వాక్య భాగం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనాన్ని మనం వాక్యంగా తీసుకుందాం. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ 11వ అధ్యాయంలో దేవుని యొక్క మహా గొప్ప 33వ వచనం, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. 34వ వచనం చాలా ప్రాముఖ్యము. ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగి ఆ ధైర్యం చేసేవాడు ముందుగా ఆయనకిచ్చి, నీ సమయాన్ని ముందుగా ఆయనకిచ్చి ఆ జాబ్ పొందదగిన వాడు ఎవడు?
అందుకని ఈ దినము ప్రతిదీ కూడా ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి రెడీ చేయాలి. ఇంగ్లీష్లో చదువుతాను కూడా. బికాస్ ఆఫ్ హిమ్. చాలా మంది బోర్డు మీద ఒక మాట రాస్తారు, ఏమనుకుంటుంది రాయకూడదు. వీఆర్ బికాస్ హీ వాస్ అంటారు. నో, ఈజ్ అవర్ బ్రదర్. యు ఆర్ బికాస్ ఆన్ ఎర్త్ బికాస్ హీ వాస్, ఈజ్. అట్లా చెప్తాం మీకు చాలా మంది కదండి. బొమ్మ పెట్టుకొని మన సోదరుడు, మనకు రిజర్వేషన్ కల్పించిన సహోదరుడిని ఆయన అవమానించడు. వీఆర్ బికాస్ హీ వాస్. నో, మనము ఆయన ఉండకపోతే మనం లేవంటే తప్పు. నీ తండ్రి లేకపోతే నీ లేవంతే, నీ తల్లి లేకపోతే నీ లేవంతే, అవునా? నీ దేవుడు లేకపోతే నీవు లేవంతే. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును మొదటిగా సృష్టి కలిగి ఉన్నది. ఈ సృష్టి దైవత్వము, త్రిత్వములో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఇది చాలా మందికి అర్థం కాక చాలా మంది వేరువేరుగా మాట్లాడుతున్నారు. ఈ మాట గ్రీకులో నుంచి వచ్చిన మాట అండి. ట్రియోస్ అంటారు త్రిత్వము, లాటిన్లో ట్రినిటాస్ అంటారు, ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు, తెలుగులో త్రిత్వం అంటారు. ప్లాటో అనేటువంటి శాస్త్రవేత్త ఓ మాట చెప్పాడు, ఆయన ఒప్పుకున్నాడు. 3 in 1, 1 in 3, బట్ డిఫరెంట్ ఆఫ్ ఫంక్షన్స్. ఏమన్నాడంటే ఆయన, ప్లాటో గొప్ప తత్వశాస్త్రవేత్త, మంచి ఫిలాసఫర్. ఆయన ఏం చేశాడంటే 3 in 1 and 1 in 3, బట్ ఇన్ ద ఫంక్షన్స్. తెలుగులో చెప్తాను. 3 కలిపి ఒకరిలో ఉంటాం, ఒకరే 3గా ఉండటటువంటిది ఇది దైవికమైనదే కాదు, శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. ఉదాహరణకి ఒక కోడి గుడ్డు ఉన్నది, దాని పెంకు ఒకటి, 2 పచ్చది ఒకటి ఉంటుంది, 3వది సొన ఉంటుంది. కోడి గుడ్లు అంటారా లేదా కోడి గుడ్డు అంటారా? 3 గుడ్డే, కానీ 3 డిఫరెంట్. ఆ పచ్చది కూడా వేరు చేయవచ్చు స్పూన్తో తీస్తే కదండి. సొన ప్రక్కన ఉంటుంది, పైన పెంకు ఉంటుంది, 3 ఒకటే. దాన్ని కోడిగుడ్డే అంటారు. ఇట్స్ గాడ్. తండ్రి అయిన దేవుడు పెంకు అనుకుంటే, ఆయన లోపల కుమారుడైనటువంటి ఒక పచ్చ సొన వంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ ద్రవం ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ. ఈ 3 విషయాలు దేవుడు తన సృష్టిలోనే ఆయన మొట్టమొదటిగానే ఆయన మూలములను, ఆయన ద్వారాను, అదే మొట్టమొదట ఆయన మూలములను ఇన్ ద క్రియేషన్, ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆయన నిమిత్తము, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, పరిశుద్ధత సమస్తము కలిగినాయి. ఉదయనాన ఈ త్రిత్వం గురించి మనం ముందుకెళ్దాం. శ్యామ్ కమలేశన్ గారు ఆయన క్రిస్టియన్. ఆ రోజుల్లో సీడీలు, ఆ దినాల్లో బైబిల్ కాలేజీ వాళ్ళకి చెప్పారు, అందరినీ డైరెక్టర్ గారు ఆ గదిలో తీసుకెళ్ళి, ఇది ఎక్కడ బయట చెప్పకండి, ఈ డిబేట్ ఇట్లా జరుగుతుంది, ఇది చాలా నేను దూరం నుంచి తీసుకొచ్చాను ఈ మ్యాటర్ అని చెప్తూ, శ్యామ్ కమలేశన్ ఆయన ఒక ప్రక్కన కూర్చున్నాడు, ఒక ప్రక్కన ఏమో ముస్లిమ్స్ వాళ్ళు కూర్చున్నాడు. వారిద్దరికి వాదం పెడుతుంటే, హౌ ఏ హోలీ గాడ్ విల్ వాక్ ఆన్ ది ఎర్త్ అండ్ జనరల్లీ హి లివ్డ్ యాజ్ మ్యాన్ అంటాడు ఆయన. అంటే ఒక పరిశుద్ధ దేవుడు భూమి మీదకి వచ్చి మామూలు మానవులాగా భోంచేయటం ఏంటి? ఇదే కదా మహమ్మద్ ప్రవక్తలు. ఇన్కార్నేషన్, నరావతారం. ఆయన నరావతారిగా మానవుల కోసం ప్రాణం పెట్టబడి వచ్చాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను బ్రదర్ అని, క్రైస్తవుడు శ్యామ్ కమలేష్ గారు చెప్తున్నట్టు తెలుసా? మంచు గడ్డ ఒకటి ఉంది, దాన్ని రుచి చూడన్నాడు. మంచు గడ్డని రుచి చూసాడు, ఎలా ఉంటుంది? ఆ మంచు గడ్డని కొంచెంసేపు మనం ఎండలో పెడదాం, ఏమవుతుంది? దాని పేరు నీరు, అంతేనండి. ఆ నీటిని తీసుకుని వచ్చి వేడి చేద్దాం, ఏమవుతుంది? ఎక్కడైనా రూపం మారింది కానీ రుచి మారిందా? చెప్పడం ఒకసారి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక మంచు గడ్డ అయితే, అది చదవని 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనము, దేవుడు దేవుడు ఎప్పుడున్నాడు దేవుడు? దేవుడు మన
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? భూమికి కూడా లేనప్పుడు మనిషికి రూపం లేనప్పుడు భూమి అందపాడే ఎప్పుడు వేస్తున్నారు తెలుసా? మనిషికి రూపం లేనప్పుడు జలములపై అల్లాడెను ఆత్మను కలిగిన దేవుడు 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 యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందుబాటు తరతరాలలో యుగ యుగాలలో జగయుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో ఈ భూమి లేనప్పుడు ఈ రూపం లేనప్పుడు ఈజ్ గాడ్. దేవుడు ఎప్పుడున్నాడో తెలుసా? ఏ టైం రాకెట్ ఎక్కితే 3 నెలలు మన సునీత సిస్టర్ ఉందని చెప్తారు, అంతే కదమ్మా? చంద్రబాబు కొంచెం పైకి వెళ్తే ఆఫ్ కోర్స్ స్పేస్ అంతరిక్షంలో కొంతమంది. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? వెన్ హీ ఈస్ నాట్ వాస్. ఎప్పుడున్నాడు ఆయన తెలుసా? అసలు ఈ చరిత్ర ఎప్పుడు ఆయన ఆ దేవుడు ఈ రోజు అంటున్నాడు ఆయన ఎఫెసు పత్రిక 4:6 ఇందా చదువుతాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన అన్నిటికీ పైన ఉన్నవాడై అందరిలో వ్యాప్తి. అది త్రిత్వం. త్రిత్వ దేవుడు మన చదువునా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. రెండవ వ్యక్తిగా క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు అందరికి ఒకడే తండ్రి అయిన దేవుడు. కుమారుడు ఏం చేశాడంటే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయన ఆది యోహాను సువార్త 1:8 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుని ఉండెను. అంతే. ప్రేమల వాళ్ళరా, ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన పండుగ రోజున ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మాలి. తండ్రి దేవుడు నమ్మున్నాడు. తండ్రి పాత్ర ఆయన కుమారుడుగా సోదరుడుగా యేసు ప్రభు గారిని చెప్పుకోవచ్చు. తండ్రికి చెప్పలేదు. అన్నదమ్ములు ఉన్నారనుకో, బిడ్డలు వాళ్ళు మాట్లాడుకుంటారు. 3వ స్టెప్ ఎక్కడికి వస్తుంది? తల్లి దగ్గరికి వస్తారు, అంతే కదా. ఫైనల్గా ఎట్లా ఒకటి చేసి డాడీని పంపని చెప్పమా అని సెట్ చేసుకో. ముందు మీటింగ్ ఎవరు మంది పడింది? అక్కా చెల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఫైనల్గా యేసు ప్రభు ఒక ఫ్రెండ్. యేసు ప్రభుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఎప్పుడు కూడా క్రిస్మస్ అప్పుడు మనం చెప్పుకుంటాం. ఎందుకు మానవులకు అర్థం కావడం కోసం తెలియజేస్తూ మరొకసారి చెప్తామంటే, ఈ త్రిత్వదేవుడు కుమారుడు ఏం చేశాడు? తండ్రి ఏమో ప్రేమించాడు. ఎందుకంటే మానవుని చేసినప్పుడు ఒక మంచి మీటింగ్ వేసుకుని చేశాడు. అది కన్నా 1 జనవరి వచ్చింది. దేవుడు మన స్వరూపమందు మన అన్నమాట అంతకుముందు బైబిల్ ఎక్కడ రాలా, మన ఎక్కడ కూడా తర్వాత మనని మాట్లాడాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంతే. ఎందుకంత అవసరం వచ్చింది? సృష్టి నోటి మాటతో కలిగింది కదా. నోటి కలుగునుగాక కలిగెను, అవునుగాక జరిగెను. ఎక్కడెక్కడ పనిచేయాలి, ఫిక్స్ అయిపోవాలి. ఒక సూర్యుడు, నక్షత్రాలు,
భూమి ఇవన్నీ కరెక్ట్గా వాటి టైంలో పనిచేయాలి, లేకపోతే నా బిడ్డలు ఇబ్బంది పడతారు. నక్షత్రాలేంటి, పాలపుత్తలేంటి, గ్యాలక్సీలేంటి, ఇంకేమైనా గ్రహాలేంటి, యూ వర్క్ ఫర్ మై పీపుల్. కానీ మానవుని దగ్గరకు వచ్చిన తర్వాత, నా కుమార పరిశుద్ధాత్మ ఏం చేద్దాం, ఈ మానవుని ఏం చేద్దామంటే మన్నును తిందాం, ఈ భూమి నుంచే తీసుకుందాం. ఈ భూమి లాంటివి చాలా ఉన్నాయి అక్కడ, అవునా? చంద్రమండలం ఒక గ్రహమే, దేర్ ఆర్ అదర్ గ్యాలక్సీస్, పాలపుత్తలు ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి బయట. ఈ మేఘాలే ఉంది, 3 నిమిషం 4 నిమిషం కిందకు వచ్చేస్తాం. కరెక్ట్ 9 నిమిషాలు ఫ్లైట్ పడిపోయిందమ్మా. అలా ఎక్కి మేఘాలు జస్ట్ టచ్ చేయలో దెబ్బకు వచ్చి ఆ మెడికల్ కాలేజీలో కూడా చచ్చిపోయాడు, అవునా? ఆ తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ 40 ఏళ్ళ నుంచి అహ్మదాబాద్లో. తెలుగు వాళ్ళు నేను చెప్తున్నారు, సార్ మాకు ఎప్పుడు తినదిన గండవేనండి, ఈ విమానాలు భయం ఉందా? మనం ఏమైనా ఎయిర్పోర్ట్ పక్కన స్థలం ఉందంటే సంక్రాంతి కోసం ఘనంగా చెప్పుకుంటాం కదా, మాకు ఎయిర్పోర్ట్ పక్కన ఉంది, ఎయిర్పోర్ట్ పక్కన ఉందని. ఇప్పుడు నాకు అనిపించింది అనుమానపడదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, మా దినదిన గండవేనండి, ఆ సౌండ్కి ఎప్పుడు వెళ్తాయో ఈ ప్రమాదం. తెలుగు వాళ్ళు వస్తున్నాయి ఆయన చెప్తున్నాడు, మాకు ఎప్పుడు దినదిన గండవేనండి, ఆ సౌండ్కి నిజమే గండంగా మారి ఆ ప్రమాదం చేశాడు. ఈ సృష్టిలో దేవుడు ఎంతవరకు ఇచ్చాడంటే జ్ఞానం కొంతవరకే. దేవుడు నన్ను కూడా క్షమించను గాక. ఎందుకు నా నోటితో 2 సార్లు అన్నా, పక్కన చూస్తా, హౌ మ్యాన్ ఈజ్ గ్రేట్ అన్న. బాబు గుర్తుందా లేదు, అమ్మగారు మనిషి ఎంత గొప్పవాడు అని మన అన్నీ నేను చదివించుకుంటూ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఇనుము తేకుండా కదా, దెబ్బ కింద పడలా, 3 రోజులు కూడా కాదు. అదే నో, దేవుని మహా జ్ఞానం ఉందండి. ఆయన కృప తప్ప ఏది కూడా పనిచే. దేవుని స్తోత్రం హల్లెలూయా, గట్టి చప్పట్లు. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి పడము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప ఆయన కృప చేస్తుంటే మన్నును తీసి చేసేటప్పుడు కుమార ఏం చేద్దంటే మన స్వరూపం, మన పోలిక, మన యొక్క రూపం, ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, లైఫ్నెస్ అండ్ నేచర్, స్వభావం. ఈ స్వభావం ఏంటి తెలుసా? మానవుడు ఎంత అదృష్టవంతుడంటే దేవుని స్వభావం కలిగి ఉన్నాడు. 2, దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. 3, దేవుని యొక్క పోలిక కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ప్రేమిస్తాడు, మనిషి కూడా ప్రేమించాలి. రాక్షస రూపం రాకూడదు. దేవుడు క్షమిస్తాడు, మనిషి కూడా క్షమించాలి. సింహానికి ఆ సంగతి తెలియదు. సింహానికి దేవుడు మీటింగ్ వేసుకుని తయారు చేయాలి. సింహానికి కుర్రలతో తెలుసు. మనోడు తగాదు వస్తే నేను మనిషి కాదంటాడు. ఏమవుతాడు? దేవుడేమో నీ రూపాన్ని ఏం చేశాడు? రూపానేమో నా రూపము నా పోలిక చొప్పున తెత్తో దేవుడు మీటింగ్ వేసుకొని ఒక మానవుని చేస్తే తగాదప్పుడు నేను మనిషి కాదని ఒకడు, అంగీజిత్తే నేను మనిషి కాదని ఒకడు, క్షమించన్నలాగా అనకూడదు. దేవుడిచ్చినటువంటి రూపం, దేవుడిచ్చిన పోలిక, దేవుడిచ్చిన స్వభావం, 2 things. నెంబర్ 1 లవ్, ప్రేమ. నెంబర్ 2 ఫర్గివ్, క్షమించు. అదే వ్యక్తిత్వంలో ప్రాముఖ్యమైన సారాంశం. ఈ వ్యక్తిత్వంలో దేవుడు ఏం చేశాడంటే, మొదటిగా తండ్రి ఏం చేసి, యోహాను సువార్త 3:16 మనం చదువుకున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎట్లా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు చదువునా, నానా విధములైన అందరిలోనూ దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన ప్రేమించేవాడు. తండ్రి అయిన దేవుని దీవునిచ్చేటప్పుడు మనం ఏం చేస్తాడే, మన తండ్రి అయిన దేవుని ప్రేమ అంటాం. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప అంటాం, గ్రేస్ ఆన్ క్రాస్. ఆయన ప్రాణం పెట్టాడు. కుమారుడు ఏం చేస్తాడంటే, ఎందుకంటే ఆయన వచ్చిందే మానవులు పాపములో పడి ఉన్నారు కాబట్టి పాపులైన మనల్ని రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం.
తన ఒక కుమారుని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలా ఈ కుమారుడు తీర్థంలో తండ్రి ఏమో ప్రేమిస్తాడు, ప్రేమించి కుమారుడు పంపించారు. చాలాసార్లు తండ్రిని మర్చిపోతాం, కుమారుడు తీసుకొచ్చాడని. మీరు అర్థం చేసుకోండి, యూత్ వాళ్ళారా, జ్ఞానవంతులారా, స్నేహితులారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవాలండి. నాన్నగారు సరుకులన్నీ అప్పో సప్పో తెచ్చి ఇంట్లో అన్ని ఇచ్చి పిల్లలు వచ్చారని చెప్పేసి వండుతారు. కూతురు వచ్చిందిగా చుట్టారు బంధువులుగా, అమ్మ కూతురు అనుకోబాకండి, జనాలు చెబుతున్నారు. మా చెల్ల కూతురు వచ్చి మళ్ళీ చేస్తే అమ్మాయి ఎంత బాగుందమ్మా నీ వంట, ఎంత బాగా చేసావు, అమ్మ ఇప్పుడు అని ఉండి తింటా అని అంటాడు. అన్నం తమ్ముడు కదా. కానీ ఎవరు తెచ్చింది? నాన్న తెమ్మని చెప్పింది ఎవరు? అమ్మ. పిల్లలు వచ్చారు అది కదా. మనం ఏం చేస్తాం? ఈ పిండ పొగుడుతూ ఉంటాం, ఆమె స్టవ్ కలుపుతా, అవి లోపలికి అదేసి ఎంత చేసుకుంటే పప్పులు ఉండేసరికి ఆ దెబ్బతో మనం పొగుడుతాం. పొగడకూడదు. ఓకే, థ్యాంక్స్. తండ్రికి పోయినప్పుడు నాన్న మమ్మల్ని బాగా చూస్తారు, డైరెక్ట్ చెప్పాను, నువ్వు చూసిన మామాయి పిల్లలు చేస్తా అమ్మ మీ ప్రేమ మళ్ళా మళ్ళీ సెలవు మళ్ళీ వస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిడ్ ఫర్ us. అంతే. మధ్యలో ఉండి సీట్ ఆపరాడు, జాగ్రత్తగా తినండి, భోజనం వండింది వేరు. మిషనరీస్, భారతదేశానికి చదువు తెచ్చింది మిషనరీస్, ఈ వస్త్రాలు నేర్పింది మిషనరీస్, ఈ గ్రాఫ్ పెట్టింది మిషనరీస్, బికాస్ ఆఫ్ జీసస్ లవ్. అదే కదా థామస్ తోట వెళ్ళాం, సెయింట్ థామస్ గారి మౌంటైన్కి వెళ్తే ఒక రాజు ఏం మారాడు అక్కడ కేరళలో. ఈ రోజున కేరళ రాష్ట్రంలో నేను గర్వపడుతున్నాను, వెళ్ళేవాడిని కాదు. నాకు తెలుసు కదా, మనం ఎక్కువసార్లు పాట పాడతాం. ఆపు కాదంటే ఆయన అన్నాడు, ఇక్కడ ఎక్కడ ఉండకూడదు సార్, కేరళలో సిగరెట్ బయట తాగినా కూడా అరెస్ట్. గొప్పండి క్రైస్తవ రాష్ట్రం, చెప్పడంలో ఒకసారి బయట మేము వస్తుంటే కూడా కుర్రోళ్ళు ఇటు తాగుతూనే ఉంటారు. ఇక్కడ ఎంత వేదన. ప్రార్థన అయితే కూడా పడుతూ ఉంటుంది నాకు. అసలే ఈ పాము వాసన, ఈ ముక్కులు చెవులు పాము. ఎందుకు? ఒక దైవజనుడు, యేసు ప్రభు శిష్యుడు భారతదేశంలో అక్కడ అడుగుపెట్టాడు కాబట్టి ఏమో ఈ రోజున ఒక రాష్ట్రం ఇంగ్లీష్ వచ్చిందంటే కేరళ కాన్వెంట్లో తెలుస్తాం మనం కూడా. అవునమ్మా? యేసు ప్రభు శిష్యుడు భారతదేశం మొట్టమొదటి వచ్చి అడుగుపెట్టాడు. బికాస్ హి ఈజ్ జీసస్. ఆయన కృప. అందుకని ఆయన ఈ లోకాన్ని మనది కోసము మన పాపము క్షమించడానికి వచ్చాడు కుమారుడు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మధ్యవర్తిగా. యోహాను సువార్త 14 వచ్చాడు, 16 వచ్చినాడు. ఒకవేళ మనం చెప్పుకోలేము, యేసు ప్రభు ఇక్కడ కొన్ని చోట్ల ఉండలేమో, ఆదరణకర్తను పంపించి ప్రతి ఒక్కరిలో ప్రతి హృదయంలో ఉండాలని ఆయన చేస్తాడు. మీ యొద్ద నేను కొంతకాలం ఉంటాను, మీ యొద్ద పర్మనెంట్ గా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరు కాదు కనుక సత్యస్వరూప ఆత్మను అంతే చాలు. ఈజ్ ద కంఫర్టర్. పరిశుద్ధాత్మ. నా ప్రియమైన దేవుడు, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ త్రిత్వ పండుగ రోజున తండ్రి అయిన దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రతిసారి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసాడు, పరిశుద్ధుడైన తండ్రి, అవునా, సృష్టికర్తమైన తండ్రి, పరలోకపు తండ్రి, తండ్రికి చెప్పుకున్నాం. మధ్యలో మనం లిస్ట్ అంతా చెప్పుకొని ఈ మానవులన్నీ యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ లోపల నుండి మనలోంచి మాట్లాడిస్తారు, పలికిస్తారు. దట్ ఈస్ ట్రినిటీ. త్రిత్వము యొక్క ఈ బైబిల్ ప్రారంభం నుండి ఈ త్రిత్వము ఆ వెలుగు. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు. అవును కదండి? నిజమైన వెలుగు మన యోహాను సువార్త మొదలెచ్చుకుంటున్నాడు. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను మనలో ఉన్నప్పుడు అది గాడ్ విల్ ప్లాన్. ఈ త్రిత్వ దేవుడు అంట ఒక ప్లాన్ చేస్తాడు. మనకి ఏంటో తెలుసమ్మా? జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాల్లో, మీరు భయపడవద్దు సియోను నివాసులారా,
నేను వచ్చి చదువురా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తా. చాలు. ఫిలిప్పి 2:1 మనుష్యుల రూపంలో వచ్చి దాసుని స్వరూపం ధరించి ఆనాడు సియోను కుమార్తె నివాసులారా, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్స్ట్ యు. నేను వచ్చి మీ మధ్య. ఎప్పుడు చెప్పాడు దేవుడు? దేవుని క్రొత్త యేసు ప్రభు జననం. ఇట్ ఈస్ యాన్షియంట్ థింగ్. పురాతనమైన దినాల్లోనే జకరియా ద్వారా దేవుడు పలికాడు యేసు ప్రభు రాకడ గురించి. నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తా. తండ్రి అయిన దేవుడు మొదటి వ్యక్తిగా తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే అంతే వసించు అమరత్వం కలవాడైన. చాలా పాయింట్ ఇంపార్టెంట్. తండ్రి అయిన దేవుడు అమరత్వం కలిగి సమీపింపరాని తేజస్తో ఉన్నాడు. కుమారుడేమో జకర్యా ద్వారా పలికించినట్టుగా నేను వచ్చి కొంతకాలం మీ మధ్య ఉంటా. ఎన్ని సంవత్సరాలు ప్రభువు మన మధ్య? ఎగ్జాక్ట్లీ 33.5 సంవత్సరాలు ఆయన మన మధ్య ఉన్నాడు. ఏం చేసి లేడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, ఈలోపు మీ కొరకు ఆదరణకర్తలను మీ హృదయంలో నేను ఉంచుతాను. మనం పాడుకుంటాం కదా చక్కగా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితముగానే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిని మనసు తెల్చాలని సులువలోని మరణించి మృత్యువులేవో గెలిచి గెలచిన దేవుడు నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయాడు, పాతాళానికి వచ్చాడు. కాబట్టి he needs 3 steps. ఏ ఆదాము అయితే దేవుని నుంచి దూరం అయ్యాడో ఆయన హృదయంలో పెట్టని అవసరం ఏముంది? అసలు దేవుడితో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, దేవుడితో డైరెక్ట్ సంభాషిస్తున్నాడు, దేవుడితో డైరెక్ట్గా చూస్తున్న సమయంలో మానవుడికి 3 మెట్లు. అయ్యో దేవుడు ఆలోచించాడు, ఈ మానవుడు పక్కన. నెంబర్ 1, గాడ్ ద ఫాదర్. తండ్రి ఏమో రాలేని పరిస్థితి, అర్థం చేసుకో. తండ్రి ఏమో తండ్రి అమరత్వం కలిగి ఉన్నవాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారుణ్ణి లోకానికి నరావతారిగా చేరువయ్యాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. 3వ వ్యక్తి ఏమో మనుషులందరి హృదయంలో ప్రవేశించాడు. తండ్రి రాలేడు, కుమారుడు వచ్చాడు, ఆయన మరణం పొందాడు. మరణం పొంది అందరిలో మరియా, మార్త, లాజరు ఇంట్లో యేసు ప్రభు చాలా క్లోజ్ కదండి. లాజరు చనిపోయాడు, ఏడుస్తున్నారు. అందరూ అమ్మలక్కలా ఉంటారు. ఎవరికైనా ఒకటే, అంతేగా. యేసు ప్రభు ఉంటేనే, యేసు ప్రభు లేకపోతే అంటారుగా. మన బ్యాచ్ అంటారు ఎప్పుడు చర్చికి వెళ్ళామంటే ఎల్లపడు ఎక్కడున్నారంట, ఎక్కడ గుండుగాడు ఆడ తెలియదు, ఎక్కడున్నారంట, ఎక్కడుంటే ముఖ్యం అంటాడు ఒకసారి. కాదు, ఆ బేతనీ గ్రామంలో చెప్పిన పరిస్థితుల్లో యేసు ప్రభు భౌతికంగా వేరే చోట ఉన్నారు. ఆయన వచ్చాడు, వచ్చి అద్భుతం జరిగించాడు లేదా? ఇక ఆ బాధ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరిలో ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ లైఫ్స్ టు. మన హృదయములలో ఉంటున్నాడు, మన జీవితాల్లో. ఈ 3వ తండ్రి ఏమో రాలేని పరిస్థితి,
కుమారుడు వచ్చాడు. వెళ్ళవలసింది ఆయన ఉండటానికి లేదు. ఇక్కడ యేసు ప్రభు భౌతికుంటే బాగుంటుందా? ఆయన వెళ్ళవలసినది స్థలం సిద్ధపరచాలి. పరిశుద్ధాత్మ అదే త్రిత్వ ప్రణాళిక. మొదటిది వాట్ ఇస్ ట్రినిటీ. త్రిత్వం అంటే చూసాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. రెండవది ప్లాన్ ఆఫ్ ట్రినిటీ ఈజ్ ఆయన తండ్రి రాలేడు, కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడేమో మనలో ఉంటున్నాడు. ఇది తెలుసుకున్న ఆయన ఒక ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. యూదుల అధికారి అయిన ఉండెను, అతడు రాత్రియందు ఆయన వద్దకు వచ్చి బోధకుడా చదువు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని చాలుతుంది. ఒక్క మాట చాలు. ఈ నికోడెమస్, నీకోదేము, అమ్మ నికోదేము అనొద్దు, ఎవరు నేను కూడా సరి చేసుకుంటాను. నీ కదా, నీరులాగా నీకోదేము. ఈ నీకోదేము అనేటువంటి ఆయన నీకోదేము. ఓకే, కోపలేదు, నేను నికోదేము అని చెప్పేవాడు కదా. నీకోదేము, నికోడెమస్. ఈ నీకోదేము అనే పరిచయుడు నెంబర్ 1. నెంబర్ 2 వృద్ధుడు. నెంబర్ 3 విద్యావంతుడు, ఎడ్యుకేటెడ్. నెంబర్ 4 పరిసైడ్, స్ట్రాంగ్ పరిసైడ్ చెప్పు కదా, పరిసైడు, వయసులో చాలా పెద్దవాడు. 3 యూదుల అధికారి. యూదులు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఆ దినాల్లో చాలా వాల్యూ. 4వదిగా ఆయన విద్యావంతుడు. 5వది లా టీచ్ చేస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తాడు. పలుకుబడిన వాడు కలిగిన వాడు. సన్నిహితుని సభలో ఎవరు తీర్పు తీర్చాలా పిలాతు తీర్చాడు కదా, ఆ కమిటీ కౌన్సిల్ మెంబర్ 72 మంది ఉంటారు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో. 7వది అతను ఎదురు పడితే ఎవరు కూడా ఎదురు నడవరు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ నీకోదేమని ఆయన. అంతటి గొప్ప వ్యక్తి. పగలంతా కూడా ఆయన వస్త్రధారణ వేరుగా ఉంటుంది. పగలంతా కూడా ఆయన నాయకత్వం, ఆయన పనంతా వేరుగా ఉంటుంది. రాత్రులు నిద్ర పట్టట్లేదు ఆయనకి. యేసు ప్రభు కానా విందులో ఒక గొప్ప అద్భుతం జరిగించారు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆ తర్వాత చాలా స్వస్థత కార్యాలు జరిగించాడు. కలవరం వచ్చింది. గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ వాళ్ళని పడద్రోయడానికి వాళ్ళని పనికొస్తాడు అనుకున్నట్లుగా ఒక ఆలోచనతో నైట్ టైం వెళ్ళాడు. పగలొచ్చాడా యేసు ప్రభుతో మాట్లాడటానికి? రాత్రి వేళ. జీసస్ ఈజ్ రెడీ టు హియర్ ఆల్ ద టైమ్. యేసు నిద్రపోయే యేసు కాదు. నువ్వు ఏ టైం వెళ్ళినా, ఏ జాబ్ మొరపెట్టినా ఆయన వింటూనే ఉన్నాడు. ఈ వారంలో అమ్మగారు ఒక ఆఫీసు దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు మేడం గారు, మా సహోదరి అమ్మ కూడా ఎంఏ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ 9, 10, 11 గవర్నమెంట్ మీటింగ్ పెట్టింది, నేను రిజర్వేషన్ చేసుకున్నా, ఏదో చెప్తా, అన్నయ్య నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను సహోదరి బోధన అని. నాకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది 2000, నాకు తెలియదు యాక్చువల్గా పంపించమండి. కరోనా వచ్చిందన్నయ్య మరి ఎంఏ గారు. ఆ సహోదరి చెప్తూ వాక్యాలే రాస్తున్నారు, నోట్స్ నిండా గ్రీన్ పెన్తో రాస్తున్నారు. నేను ఎవరండి ఆమె నోట్స్ చూస్తే అన్నయ్య నాకు ఇప్పుడు మెలుగు వచ్చినప్పుడు లేచి వీళ్ళని పంపిస్తారు, ఇప్పుడు వస్తే రాస్తా ఉంటుంది. కానీ అవి రాసినప్పుడు అంటుంది, దేవుడు ఎంత గొప్పవాడు. ఎందుకమ్మా అన్న, మనం తెలుగులో మాట్లాడతాం ప్రార్థన, కొందరు తమిళలో చేస్తారుగా, ఇంగ్లీష్ చేస్తుంటారుగా. నేనే 3-4 ఒకసారి వచ్చి వాళ్ళ బాధ చెబుతూ ఉంటే విసుకుంటారు. ఒకరిని చెప్పలేనమ్మా, ఇంకోటి చెప్పడంటామా. మరి దేవుడికి కోటాను కోట్ల మంది చెబుతుంటే ఎంత ఓపిక ఉన్నాడు. చెప్పడం కొట్టవాలి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరి తెలుస్తుంది, హల్లెలూయా. కోటాను కోట్ల మంది, ఏ భాష పడితే ఆ భాష, ఏ బాధ పడితే ఆ బాధ లిస్టు చెబుతూనే ఉంటావే. ఆయన మన చెవులు బంధము కాలేదమ్మా. రక్షప్పక నేర్పున్నట్లు ఆయన హస్తము పొరచా కాలేదు, చెవులు కూడా. సచ్ ఎ గ్రేట్ గాడ్, ట్రైయూన్ గాడ్, త్రిత్వ దేవుడు మన దేవుడు. ఆ దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఈ నీకోదేము ఆయన. He began to think about God. ఆయన ఎంత ఆలోచిస్తే ఎవరైనా కొంతమంది యూదులంతా కలుసుకున్నారు.
కలుసుకుని ఆ చరిత్ర చదివినప్పుడు విన్నప్పుడు, అందుకని మేము అక్కడ చూసారా, నీవు బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం, నేను కాదు మేము ఎరుగుదాం అంటున్నాడు. మేము నీ గురించి డిస్కస్ చేశాం, నువ్వు మామూలు వ్యక్తులు కాదు. కానీ గొప్ప ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అంటున్నాడు కానీ దేవుడని యాక్సెప్ట్ చేయటం. అది తెలివిగలవాడు. యేసు ప్రభు తెలివిగలవాడికి తెలియడు కాబట్టి ఇంకోటి ఉన్నాడు, నీవు ఇన్ని సూచనలు దేవుడు అతనికి తోడైతేనే కానీ నీవు చేయించిన సూచనలు యావడం చేయలేదని చెప్తే, ఇక ఆగండి ఒక్క నిమిషం. ఈయన లక్షణాల్లో ఈయన ఉద్దేశం ఏంటంటే, హీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ట్రూత్. సత్య అన్వేషణ ప్రారంభించాడు. ఎవరు ఈ యేసు? ఈ సత్యాన్వేషణ, ద రియాలిటీ ఎవరైనా ప్రారంభించి ఆ రాత్రి టైంలో పగటి కాలం నికోదేము వేరు, ఆ పగటి కాలపు ముసుగు వేరు, పరిసయ్యుడైన ముసుగు వేరు. ఈ ముసుగు తీయటానికి పరిసయ్యుడిగా వచ్చాడు ప్రభు. రెండవది ముసుగు ఏంటంటే ఆయన యూదుల అధికారైన ముసుగున్నది. మూడవది లా టీచర్, ఆఫీసర్, పరిసయ్యుడు, బోధకుడు. ఈ మూడు ముసుగులు పోగొట్టడానికి యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఒకటే మాట చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ. ఈయన క్వశ్చన్ వేరు, ప్రభు ఆన్సర్ వేరు. ఈయన పొగుడుతున్నాడు, ప్రభు ఏమో నువ్వెవరవో, నువ్వెందుకు వచ్చావో, నువ్వేమిటో, నీకు నిద్ర పట్టట్లా కలవరం పుట్టింది అని ప్రభువుకు తెలుసు. అప్పుడు ఆయన అంటాడు, కొత్తగా జన్మిస్తే ఎలా ఉన్నారు? అందుకు నికోదేము ఆయన ముసలాడు కాబట్టి నేను అనుకున్నా నాకు చూడని ముసలి వాడైన మనుషుడు ఎలా జన్మించగలడు? ప్రేమల వాళ్ళ యేసు ప్రభు దగ్గర క్లారిఫై చేస్తుంది. నా దేవుని బిడ్డలారా, ఎవరొస్తున్నారా, క్రైస్తవ సంఘమా, లోకమా, యు ప్లీజ్ కమ్. యు వాంట్ టు సీ జీసస్. యేసు గురించి తను ఆలోచించుకుని ఇంటి దగ్గర మొదలుపెట్టాడు. రాత్రి సమయం అంతా ప్రభు గురించి ఆలోచిస్తున్నాడు. పగలేమో వేసుకున్న వస్త్రాలు వేసుకొని ఇలా వెళుతున్నాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ సా జీసస్. నెంబర్ 3 టాక్ టు జీసస్. రెండవది ఆయన మాట్లాడాడు. ఎప్పుడైతే చూచాడో యేసును చూడగానే యేసు ప్రభు ఎవరైనా ఇందాక చెప్పారు మీకు, వెలుగు. ఆయన నిజమైన వెలుగు. రెండవది ఆయనతో మాట్లాడగానే ఆ నికోదేము హృదయం తెరవబడినది. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని ఇదే దేవుని రాజ్యం. నీవు మామూలు పరిస్థితులు అయితే నీ ముసుగు తీస్తేనే చూస్తావు. నిన్న ఒక పెళ్లి చేశా, తలగా ఎత్తట్లా, అసలే వీలేసాడు. అమ్మ ఎత్తమ్మా, వేయించుకున్నామ్మా, ఈ మొహమైన పెళ్లి సంబంధం అవునండి, వందనాలమ్మా కదా. ఎందుకు? ఆ గేరాళ్ళతో పెళ్ళి, గేరాళ్ళగా అది చూసినప్పుడు యేసు ప్రభు చూడటానికి ఎంతకాలం ముసుగు వేసుకుని తల వచ్చుకుని ఉంటావు? నికోదేము బ్రదర్, ఒకడు కొత్తగా అంటే తెలుసా, పై నుండి జన్మించితే, రాసిన బైబిల్ కింద పై నుండి జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేము మొట్టమొదటిగా సత్యాన్వేషణ చేయడానికి వచ్చాడు, చూశాడు. రెండవది ఆయన యేసు ప్రభుతో మాట్లాడాడు. మూడవది ముసలివాడు వచ్చినప్పుడు ప్రభు మార్చాడు. 5వ చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించగా. ఎంత గ్రేట్! దేవుని రాజ్యాన్ని చూడటానికి కొత్తగా జన్మించాలి, అనుభవంలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాటకి నికోదేము వెళ్ళదు. నేను ఈ మాట చెప్పినందుకు 7వ వచనము, ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించినందుకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోట విసును, నీవు దాన్ని శబ్దం కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడి పోనో, ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో ఎవరికి తెలియదు. ఈ మాట నాకెందుకో మనసులో వచ్చింది.
ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసము ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరికి ఉందరు అక్కడ, ఎవరికి పక్క వచ్చినాక ఈ ద్రాక్షారసం వేసుకున్నప్పుడు ఇది ఎక్కడ నుంచి తెచ్చారో ఎవరికి తెలియదు. ఎక్కడ మా వచ్చినో 9 చదువురా. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొచ్చిపోయినా పరిచారం తెలుసు, కానీ ఈ హెడ్ కుక్ గారికి తెలియదు. ఎక్కడి నుంచి ముంచుకొస్తారో, ఎక్కడి నుంచి నీ కుమార్తె లాగా ఒక కోడలు వస్తుందో నీకు తెలియదు, ఎక్కడికి నీ కుమార్తె వెళుతుందో నీకు తెలియదు, ఎక్కడ నీ కుమారుడు ఒక అత్తారింటికి వెళ్ళాలో నీకు తెలియదు. నా ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. దేవుడికి అందుకే నికోదేవుడు చెప్తున్నాడు, గాలి వస్తుంది, దాని సౌండ్ అని ఏంటావా, దాన్ని చూస్తావా, దాని ప్రభావం చూస్తాం. చెట్లు విరిగిపోయినాయి, చెట్లు ఊగుతున్నాయి, చూస్తావా గట్టితో. ఆత్మ ఉన్న దేవుడు నీలో ఒక సుడిగాలి మీద పనిచేయాలి బ్రదర్ అని చెప్పగానే నికోదేమో మారు మాట మాట్లాడకుండా రక్షించబడి తెరవబడిన హృదయంతో వెళ్ళిపోయాడు. చప్పటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిజమైన వెలుగు. ఆయన చూస్తేనే వెలుగు నీకు వస్తుంది. యు విల్ బి రిఫ్లెక్ట్. దేవుని మాట వాక్యము సత్యము. ఆ సత్యాన్వేషణలో ఆయన చూశాడు కాబట్టి ఆయన ఆ మాటను స్వీకరించాడు. తీసుకుని వెళ్ళి ఆయన స్వీకరించడం కాదు, ఈ సత్యాన్ని, రియాలిటీని ఈ రివీల్ టు అదర్స్. బైబిల్లో నికోదేము 3 సందర్భాల్లో కనపడతాడు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర సంభాషించి తెరవబడే హృదయంతో వెళ్ళాడు. ఇక తన జీవితంలో మార్పు వచ్చింది. నేను పెద్దవాడు అవుతున్నాను, ధర్మశాస్త్రాన్ని బోధించాను, వయసు అయిపోతుంది, ఇదేనా నా జీవితం, ఎస్ ఎవరని ఈ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ట్రూత్. ఆయన సత్యాన్వేషణ చేసి వెళ్ళాడు. రెండవది ఈ సత్యం గురించి చెప్పాడు. యేసు ప్రభుని అరెస్ట్ చేసి చూడండి 7వ అధ్యాయం యోహాను సువార్త, త్వరగా 7వ అధ్యాయం 40-53 వచనాల్లో అక్కడ ప్రభువుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరినీ సమాధానం తీసుకొచ్చి ఇది న్యాయం కాదంటున్నాడు. నికోదేము చదువురా. వారిలో ఒకడు, అతడు 51వ వచనంలో మీరు ఎట్లా పడితే అట్లా చేయబాకండి, తీర్పు తీర్చబాకండి, ఒక మనిషి మాట వెనక మనుపును అడుగగా వారు నీవును గల్లీవాడువా విచారించడము ద్రౌపదిని ఏ ప్రవక్త పుట్టని వెళ్ళిపోయింది. ఒక టైంలో కేసు పడకుండా నికోదేము కాపాడాడు. నేను కూడా సరైన సభ నికోదేము మాట్లాడేవారు మాట్లాడతాను. ఆయన అంటే భయం, పెద్దవాడు, చాలా గౌరవం, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఏమయ్యా ఆయన అసలు అడగకుండా మీరు శిక్ష వేస్తున్నారేంటి? అప్పుడు అడిగారు, నువ్వు గలిలేయుడువా? ఎస్, గలిలేయుడే. గలిలేయుడు ప్రవక్త పుట్టడే. నికోదేము రెండోసారి యేసు ప్రభు నుంచి సాటాడు. ఈ రివీల్ ద ట్రూత్. సత్యాన్వేషణ చేసిన వ్యక్తి. నువ్వు ఒక క్రైస్తవ దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా కాలేజీకి వెళ్తున్నావు, డిగ్రీ చదువుతున్నావు, ఇంటర్మీడియట్ చదువుతున్నావు అంటే హ్యావ్ యు ఎవర్ సెండ్ వాట్సాప్ టు యువర్ ఫ్రెండ్స్? చిన్న వాక్యం మనం పంచాలి. హ్యావ్ యు ఎవర్ షేర్ యువర్ టెస్టిమనీ? నీ సాక్ష్యం పంచుకున్నారా నీ కుటుంబ సభ్యులతో? కానీ మన దేవుడు చేసిన వేళని, అవునండి, ఎంత సంతోషం. నాట్ ఓన్లీ హీ రియలైజ్, ఆయన వింటమే కాదు, యేసు ప్రభు దగ్గర సత్యం తెలుసుకోండి కాదు, ఆయన ఏం చేశాడు? ఆగండి, అక్కడ అడ్డుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. యేసు ప్రభు ధైర్యం ఇస్తాడు. చివరిగా ప్రభు చనిపోయినప్పుడు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్తే, నాకు ఈరోజు సత్యం తెలుస్తుందమ్మా. బిల్లీ గ్రాహం గారు పక్కన ఉన్నాను, నిన్న మనం చుట్టూ ఉన్నా. ఎందుకు దేవా తిరుత్తపడిలో నికోదేము తీసుకొచ్చాను వింటున్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీ గ్రాహం దైర్యం చెప్తూ మాట్లాడాడు. యేసు ప్రభు యొక్క శవాన్నట భూస్థాపితం లేకుండా చేయాలని ఉద్దేశం. అంటే ఆ సిలువ శిక్ష ఏంటంటే, కాపులు వచ్చి ఇప్పుడు ఫ్లైట్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఇతను ఆ పడిపోయిన అతను ఒక అతను బతికాడు కదా, ఆయన ఏం చెప్పాడంటే, నేను పడే టైంకి, నా కళ్ళు తెరిచే టైంకి నా పక్కన మాంసం ముక్కలు ఉన్నాయండి అన్నాడు. చాలా బాధ వేసింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు కాకులు వచ్చి తిని
ఆ మాంసం అక్కడ ఒకటి పడాలి తప్ప ఒక శరీరాన్ని భూస్థాపితం అవటం వాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగితే ఇదే పరిస్థితి. చాలా సీరియస్ శిక్ష అది. వేరే చూస్తే నికోదేము వెళ్ళాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త. ఆయన వెళ్ళి లాంఛన ప్రాయంగా 39వ వచ్చి చదవాలి. 180 షేర్లు తీసుకొచ్చి అంటే $75,000 లాంఛన ప్రాయంగా నికోదేము వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన వచ్చాడు? యూదుల అధికారి, యేసుప్రభుకి యాంటీ కదా, ఏంటి ఈయన వచ్చాడు? ఎందుకు తెలుసా? నికోదేము హృదయము తెరవబడెను. క్రైస్తవుల మన జీవితాల్లో $75,000 ఖర్చుతో యేసు ప్రభుని లాంఛన ప్రాయంగా చేసిన దేవుడు ఆ నికోదేము సహోదరుడు తండ్రి త్రిత్వదేవుని స్వీకరించాడు. తండ్రి అయిన దేవుడి ప్రేమ నికోదేము కోసం, నికోదేము కోసం కాదు, నీ కోసం, నా కోసం. కుమారుడు యేసు చనిపోయినది ఆయన ఇప్పటి కోసం, అది లోకం అందరి కోసం అండి. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తుంది మనందరి కోసం అని తెలుసుకున్నప్పుడు ఆయన చేసిన మాట, అయ్యో, he realized, he revealed, he respected Jesus. యేసుని గౌరవించి లాంఛన ప్రాయంగా సమాధి కార్యక్రమం జరిగించాడు. అందుకని మన రోజున జేజేఎస్ అని పాడతాడు. ఒక్క వ్యక్తి, ఒక్క నాయకుడు. నా సోదరులారా, డియర్ రెస్పెక్టెడ్ లీడర్స్, ఒక తండ్రి ఇంటికి లీడర్ అండి, ఒక నాయకుడు అండి. అవునా? తండ్రి హెడ్ అండి, అంతే, బాస్. ఆ నాయకుడు బాగుంటే ఈ ఫాదర్స్ డే రోజున నా సోదరులారా మీకు తెలియజేస్తున్నాను, యు ఆర్ ఎ లీడర్ టు యువర్ ఫ్యామిలీ. ఒక నికోదేము లాంటి నాయకుడే ప్రభువు చూడటానికి ఇష్టపడి వచ్చి తన సత్యం తెలుసుకున్న హృదయం తెరవబడి యేసు ప్రభు మాటతో క్రొత్తగా జన్మించాడు. నీటి మూలముగాను ఆత్మ, నీటి మూలం కంటే కాలువలు కాదు, వాక్యం మూలముగా. నీటి మూలం కంటే సముద్రం ఒకటి కాదు, వాక్యము ద్వారా. వాక్యం ద్వారా నువ్వు లోపల ఉదక స్థానం చేయబడి నీ వాక్యం అంతరంలోకి వెళ్ళిపోయింది. దానికి నికోదేముకి వెళ్ళిపోయింది, చొచ్చుకుందా మాట. అప్పుడు ఆయన ఆత్మను స్వీకరించి ఆత్మ మూలంగా కూడా జన్మించి ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో వాట్ ఈస్ అవర్ ఛాలెంజ్, వాట్ ఈస్ అవర్ డెసిషన్ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ లీడర్, ఒక నాయకునిగా, ఒక తండ్రిగా, ఒక సేవకునిగా, నీకు ఇచ్చిన వృత్తిలో, ధర్మంలో ఏం చేస్తున్నాము? ఒక్కసారి యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, అప్పుడు ఆయన సత్యం మీకు బయలుపరుస్తాడు వాక్యం ద్వారా. నెంబర్ 2, ఏదైతే తెలిసిందో అది ఆ నిజమైన సత్యాన్ని షేర్ చేసుకుందాం, రివ్యూ చేద్దాం, ప్రకటిద్దాం. 3వదిగా ఆయన గౌరవించి ఆయన సమాధిని కార్యక్రమంగా ప్రభుని గౌరవించి జీవితము అంకితం చేద్దాం. దేవుడు మనను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అందరూ నిలిచి వెళ్దాము. నా జీవితంలో ప్రభు ఒక్కసారి నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తాను. లెట్ us see Jesus. ముందు యేసుని చూద్దాం. లెట్ us talk to Jesus. యేసుతో మాట్లాడదాం. లెట్ us walk with Jesus. యేసుతోనే నడుద్దాము. ఆ యేసు అయితే నడటానికి ఇష్టపడే ఫ్యామిలీగా మనం ఉండాలని తెలియజేస్తున్నాను. అందరూ కలిసి మన నామను ఆయన నడిపించాలి. నా జీవిత తీరమున నా అపజయ, ఒక హెడ్గా, యజమానుడిగా, ఒక ఫాదర్గా ఆయన నీ నామ నడిపించు. హృదయములో నడిపించుమల నాయా నిరగుయా నా దీక్ష పనిపా నా నావతారి నా సేవచే కుతుము నడిపించునా నికోదేము తన నామలో యేసును ఆహ్వానించాడు. మనం చూచాడు, 2 మాట్లాడాడు, ఇప్పుడు ఆయనతో నడిచాడు, ధైర్యం తెలుసుకున్నాడు, ధ్యానం చేశాడు. ఈ సమాజంలోకి ఏం అక్కర్లేదు అనుకున్నాడు. పరిశుద్ధాత్మ స్తోత్రం. తత్వదేవుని తండ్రి దేవుని మమ్మల్ని ప్రేమించాడు. కుమారుడు మా కోసం ప్రార్థన పెట్టారు. పరిశుద్ధాత్మ మాలో ఉన్నారు. తండ్రి స్తోత్రం. మాలో ఉన్నటువంటి మీరు నీకు దేవుడు లేదు ఆయన. దేవుడు నిన్ను చూచేవారిగా, నీతో మాట్లాడేవారిగా,
మీతో నడిచేవాడిని చేయండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీరు తనకు మీ తనకు కావాలని గాక. ఆమేన్. దేవా తిరిగి చెప్తాం. ప్రభు సాక్ష్యం చెప్తాం. ప్రభు మీ జీవితం చేసిన కృతజ్ఞతలు.